BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తామన్న మంత్రులు. యాదగిరిగుట్ట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మక్తల్ నారాయణపేట రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్న మంత్రి వాకిటి శ్రీహరి. సర్వే విజయవంతం కావడానికి అందరూ సహకరించాలన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. బీసీ రిజర్వేషన్ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలన్న ప్రజాప్రతినిధులు. దేవాదుల ప్రాజెక్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు, పరిశీలించారు. అలాగే ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, గోదావరి ఇన్ఫ్లోపై అధికారులు వివరించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉంటుందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సిడబ్ల్యూసీ నివేదికలు, సాంకేతిక నిపుణుల సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లోతుగా చర్చించిన తర్వాత తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని గోదావరిలో వస్తున్నటువంటి పారుతున్నటువంటి నీటిని సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్నంత మేరకు ఎంత ఖర్చైనా సరే, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎంత వచ్చినా సరే ఆ నీటిని మొత్తం లిఫ్ట్ చేసుకొని పంట పొలాలకి, చెరువులు నింపుకోవటానికి హాట్ వాటర్తో ఆ లెవెల్స్ మెయింటైన్ అయ్యి ఇక్కడ నుంచి పంపింగ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకొని ఆ లిఫ్ట్ చేసిన నీళ్ళని కాలువలకో చెరువులు నింపుకోవటానికో మనం ముందుకు పోతా ఉన్నాం. నీళ్లు లిఫ్ట్ చేసి ఉండవచ్చు కదా, అక్కడ లిఫ్ట్ చేసి చేయటం వల్ల కానీ అక్కడ బ్యారేజీ కడితే మీకు వచ్చే కమిషన్లు తక్కువ వస్తాయనే ఉద్దేశంతోనే కదా బ్యారేజీలు అవసరం లేదంటారు. ఒక పక్క వల్ల నీరు నిల్వ ఉంచడం వీలు కాదు. ఈ 3 బ్యారేజీలకి గేట్లు ఎత్తిపెట్టాలి, ఫ్రీ ఫ్లో పర్మిట్ చేయాలి, ఇక్కడ స్టోరేజ్ చేసి పంపింగ్ వీలు కాదని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని హ్యామ్ పథకం కింద 358 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. వీరారెడ్డిపల్లి అదొక్కటే 61 కోట్లు. ఆలేరు చీడికల్లేడు అది వయ ఎట్లా పోతుంటే సాయిగూడెం, కొల్లూరు, కారాజపేట, మంచగూడెం మీద పోతుంది, అదొక 17 కోట్లు. ఒక్కసారి యాదగిరిగుట్ట కుట్ట దిగి గిట్కలు వస్తే ఆ గమవల్ల బస్సాపూర్ అయిపోతుంది. కోట్లతో ఎంఆర్ఓ, ఎండిఓ పేరు చేసి బ్రహ్మాండంగా సెంట్రల్ లైటింగ్ అన్ని శాంక్షన్ చేసుకుని అన్ని పనులు నడుస్తున్నాయి. అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మినిస్టర్ కేసీఆర్ దగ్గర కదా, మరి 50 కోట్లు 100 కోట్లు ఎందుకు తీసుకురాలి? ఎందుకు 400 కోట్ల? మక్తల్ నారాయణపేట రహదారి నిర్మాణం ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 237 కోట్లతో 4 లైన్ల రహదారికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కొత్త రహదారితో ప్రజల రవాణా కష్టాలు తొలగి మక్తల్ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు. ఈ 4 రోజుల గాను మనం ఊహించుకుంటామా ఎప్పుడన్నా? ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం అని అనడానికి ఇది నిదర్శనం. మన మక్తల్ కంచి నారాయణపేట రోడ్డు ఇది ఒక అగ్ని పరీక్ష. దాదాపు 10 మంది కలెక్టర్లు, 12 మంది. కాబట్టి ఏమి యాక్సిడెంట్లు అయినా జిల్లా ఆసుపత్రులు రాసిస్తారు. వాళ్ళు పోత మధ్యలో చచ్చిపోకుండా బతికించే అవకాశం ఇచ్చిండ్రు. నేను ఈ వేదిక మీద
నుంచి నీకు లేకపోతే మీరు ముందుకు పోయి వెనక్కి పడిపోతే మనం చూసి మీరు బాధపడే దినం వస్తుందన్న. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ముఖ్యంగా నేను ఈ వేదిక సమయం లేదు, మళ్ళా గద్వాల పోవాలి, ఆంచి వనపర్తి పోవాలి, కాబట్టి ఒకటే నిమిషం మాట్లాడి ముగిస్తా. సర్వే విజయవంతం కావడానికి రాజకీయ పార్టీలు ప్రజలు సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మీ ఓటు మీ బాధ్యత అవగాహన పోస్టర్లను విడుదల చేశారు. జూలై 24తో ముగియనున్న ఎస్ఐఆర్ సర్వేలో కొత్త ఓటర్ నమోదు, వివరాల సవరణ, పోలింగ్ కేంద్రం మార్పు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు వంటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోజువారీ కార్యక్రమాలు కూడా పక్కకు పెట్టేసి దీన్ని మాత్రమే చేయండి. ఎంఆర్ఓలకు చెప్పండి, ఎంఆర్ఓ అందరూ చెప్పినాం. మీరు ఎవ్వరు కూడా 20 తారీఖు వరకు ఒక కులం సర్టిఫికేట్, దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అవసరం లేదంటే మిగతా ఏ పేపర్ ఒకటి చేయకండి, విద్యాపం ఇంకోటి చేయకుండా చెప్తున్నాను. ఎందుకంటే ఒక కూలివారికి కార్డు పోతే వాళ్ళు ఈ బియ్యం తినే బతకాలి కదా. ఈ బియ్యం పోతే వాళ్ళు 60 రూపాయలు 55 రూపాయలు పెట్టి 30 కిలోలు బియ్యం కొనుక్కునే పరిస్థితి అవుతుంది. అర్థమైతే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇక్కడ ఊళ్ళే 2 ఫార్ములు ఇట్లా నింపేస్తే మొత్తం ఓటే పోతుంది అన్నది. అది ఓటే మొత్తం కదా, ఓటు పోతే ఓటు మొన్న రాదు. లేదు నేను ఇలా చెప్తాను, ఇక్కడ ఉన్న ఓటర్ తీవ్రత ఉన్నది అర్థం చేసుకొని చెప్తాను. మీ అందరికీ చేతులు ఎదుగుకి చెప్తాను. ప్రతి ఒక్కరు దీనికి సహకరించండి. ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసే ప్రక్రియ పూర్తి చేయండి. అందరు ఏదో లాస్ట్ 4 రోజులు చేసుకుంటాం, 3 రోజులు చేసుకుంటాం అనేసి అది ఇష్యూ బంద్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తే బీసీల వాస్తవ జనాభా వెల్లడై వారికి సముచిత న్యాయం చేసే అవకాశం ఉంటుందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. నారాయణగూడలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ బీసీలు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల వివక్షకు గురవుతున్నారని విమర్శించగా, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ప్రతి వర్గానికి దామాషా ప్రకారం న్యాయం జరిగినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. బీసీ కులగణన జరగాలనేటువంటిది అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నం జరుగుతాం. కానీ తరగతి ఫలితాలు జరిగినాయి. ఇది ఎక్కడ దారితీస్తుందో, సమాజంలో విచ్ఛితికి దారితీస్తుంది అనేటువంటి ఆలోచన కూడా ముందుకెళ్ళారు. కానీ చివరికి ఈ జనగణనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన సాహసించి కూడా చివరకు నడిచేది ప్రభుత్వం టోటల్గా కూడా రాజకీయ వ్యవస్థ ద్వారా చట్టాలు తయారు చేస్తున్నది ఇదే. కనుక ఈరోజు చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా చట్టసభలో ఓన్లీ బీసీ జనగణనలో కూడా క్లారిటీగా లేదు పోయేది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పార్టీలు మేల్కొనపోతే, ఈ ప్రభుత్వాలు మేల్కొనపోతే, ఈ ప్రభుత్వాలు చిన్నచూపు వస్తే ఖచ్చితంగా మరో ఉద్యమం 100% ఈ ఉద్యమం వస్తుందని, సామాజిక ఉద్యమే గ్యారెంటీ వస్తుందని చెప్పి దానికి అందరు సిద్ధం కావాలని చెప్పి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 52వ డివిజన్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. రక్తదాతలకు దూరపత్రాలు అందజేసిన ఆయన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు క్లబ్కి వస్తే దినమంతా కష్టపడి సాయంత్రం వచ్చినప్పుడు ఎంతో కొంత సేవ తెచ్చుకున్న మీరు ఏం చేసినా కూడా వాళ్ళన్నా ఎవరన్నా కూడా క్లబ్బే పని చేసిన క్లబ్ డిస్మెంట్ చేసినా లేదు. నాకున్న ప్రిన్సిపల్స్ నా సిద్ధాంతాల ప్రకారం చేసిన క్లబ్ ఆల్రెడీ డిస్మెంట్ అయిపోతుంది. అలా మంచి ఎంత బాగుంది, చెడు ఎంత బాగుందని నిర్ణయం చేసుకుని కార్యక్రమం చేస్తే ఏ రకమైన సమస్య లేదు. తప్పకుండా మీరు ఎప్పటివరకు అయితే యాక్టివ్గా మెయింటైన్ చేస్తారో తప్పకుండా నా తరఫు నుంచి కూడా 100% కోఆపరేషన్ ఉంటుంది. తప్పకుండా చెప్పి ఇంకా వేరే కార్యక్రమం వచ్చిన టైం ఉంది కాబట్టి తప్పకుండా అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. హనుమకొండ పట్టణంలోని వికాస్ నగర్, సమ్మయ్య నగర్ ప్రాంతాల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ బూత్ లెవెల్ అధికారుల వద్ద ఎస్ఐఆర్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్, నమోదు ప్రక్రియను పరిశీలించారు. వ్యాలిడేట్ కూడా 4 ఉన్నాయి. అంటే ఓటర్ ఆన్లైన్లో ఫిల్ చేసి ఉంటారు. జస్ట్ వ్యాలిడేట్ చేస్తే మీ కౌంట్ పెరుగుతుంది. చెప్తున్నా వాళ్ళు బాగా వాళ్ళ వీరుని బట్టి వస్తున్నారు.
పంచేటప్పుడు మాత్రం వచ్చింది, ఇప్పుడు మాత్రం రావాలి. మీ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నది, మీరు తిరుగుతలేరు. ఒకవేళ ఇక్కడికి రాకపోతే మీరు డోర్ టు డోర్ వెళ్ళండి. ఏరియా ఇక్కడ పోయినా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గోసామహల్ బీఆర్ఎస్ నేతలు కొమరవెల్లి మల్లన్న స్వామికి అభిషేకం, కొండపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ నేత నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల అసంతృప్తి పెరిగిందని, కేసీఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు. బిఎన్ రెడ్డి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరుద్ర ఆసుపత్రిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాజుల స్వయం ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు ఆయనను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఓపెన్ చేస్తున్నాము 50 బెడ్ హాస్పిటల్. ఇందులో 15 బెడ్ల ఐసీయూ, లగ్జరీ రూమ్స్, సింగిల్ రూమ్స్, షేరింగ్ రూమ్స్తో అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఆర్తో, జనరల్ సర్జరీ, న్యూరో, గ్యాస్ట్రో, కార్డియాలజీ, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా 24/7. నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ చేస్తున్నాను. బిఎన్ రెడ్డి చౌరస్తా నుంచి ఇది జెడ్పీ రోడ్ అంటారు, తెలంగాణ చౌరస్తాకి వెళ్ళే దారిలో ఆరుద్ర హాస్పిటల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం మీకు మంచి జరగాలి. వచ్చిన వాళ్ళు ఎంత వేతనం వచ్చినా వాళ్ళు మంచిగా సాధారణ పౌరునిలాగా తిరిగి వెళ్ళాలని ఆశిస్తూ కాంక్షిస్తూ నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ జై శ్రీరామ్. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కొత్తపల్లి చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. సంఘం అధ్యక్షుడిగా చిటుకుల వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా కారంపూరి చంద్రయ్యతో పాటు నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ విష్ణుకుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. దయచేసి అందరూ సైలెంట్ గా ఉండండి. ఈయన అనగా చేనేత సహకార సంఘం నాకు సంక్రమించిన నిధులను అనుసరించి సక్రమంగా నిర్వహిస్తానని నేను అనగా పేరు చెప్పుకోండి, బాధ్యతలు కూడా చెప్పుకోండి. ఒకే ఆధార్ నెంబర్కు అనుసంధానమైన బహుళ విద్యుత్ సేవా కనెక్షన్లను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని బీజేపీ జనతా వారధి బృందం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను కోరింది. కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పించిన నాయకులు గత పరిపాలన నిర్లక్ష్యం వల్ల అర్హులైన పేద మధ్యతరగతి ప్రజలు సంక్షేమ పథకాలు, పెన్షన్లు తదితర ప్రభుత్వ సేవలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు స్వామి సూర్యకిరణ్, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి. భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రతి వారం శుక్రవారం ప్రజల నుండి వినతులు స్వీకరిస్తూ కొన్ని సమస్యలు అక్కడే పరిష్కరిస్తున్నాము. కొన్ని సమస్యలు ఏవైతే పరిష్కారం కాని ఉన్నాయో అవి మా పెద్దలు వెల్లబోసుకుంటున్నారు. దీనివల్ల రావాల్సిన ఉచిత కరెంటు ఎస్సీలకి, ఎస్టీలకి, నాయుడు బ్రాహ్మణ్ సోదరులకి వీళ్ళందరికీ కూడా ఉచితంగా రావాల్సిన విద్యుత్ కూడా రావట్లేదు. ఇవన్నీ కూడా పీజీఆర్ఎస్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ జనతా వారధి బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా రంగాయపల్లి గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టిన గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా మారిన ఎంఎస్ అగర్వాల్ కంపెనీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కంపెనీ తొలగించే వరకు ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని, త్వరలో వందలాది గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నెలకు 1,00,000 క్వింటాల స్టీల్ ప్రొడక్షన్ చేస్తారు. నెలకు 1,00,000 క్వింటాల స్టీల్ ప్రొడక్షన్ చేసినప్పుడు రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల నుండి స్క్రాప్ స్టీల్ దాన్ని మెల్ట్ చేసి మళ్ళీ స్టీల్ చేసి ప్రభుత్వ పోలీస్ వ్యవస్థను కోరుకుంటున్నా. అదేవిధంగా
ప్రెస్ మిత్రులను కూడా కోరుకుంటున్నా, సోషల్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నా, మీరంతా కూడా రంగాయపల్లి గ్రామానికి రండి, ప్రతి మనిషిని కదిలియండి. వాళ్ళకున్న కష్టాలు మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి అధికారుల దృష్టికి వచ్చే విధంగా దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. నారాయణపేటలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ సాగర్ సమక్షంలో కర్ణాటక నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సుమారు 200 మంది జనసేనలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. తదుపరి ఏకేశ్వరం గ్రామంలోనే భారీ ఎత్తున చేరిక చేసుకోవడానికి విధిస్తారు. మరియు వాళ్ళు ఎవరైతే సమాపడి అన్ని పంపించున్నారు. కర్ణాటక పుంజుకొండ నుండి బాలయ్య నగరంలో జరుగుతున్న రావాలి. దాదాపు ఈనాడు 14 మంది మన జనసేన పార్టీకి వస్తున్నారు. వారికి జనసేన పార్టీ నాయకుల జనసేన సాదర స్వాగతం పలుకుతున్నాము. టీపీసీసీ తూప్రాన్ మండల, మనోహరాబాద్ మండల, తూప్రాన్ టౌన్ కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నియామకాలపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహిపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం సరైంది కాదని అధిష్టానం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఇన్ఛార్జ్ అయిన నర్సారెడ్డి గారు ఈయన తూప్రాన్ పర్యటనకు వచ్చి వాళ్ళు ఎంబడి ఎవరు ఉంచుకున్నాడా అంటే గత 6 నెలల నుండి టీఆర్ఎస్లో అంతకుముందు దాదాపు 10 ఏళ్ళు టీఆర్ఎస్లో పదవులు అనుభవించి రియల్ ఎస్టేట్ దందాలు చేసి, క్రషర్ దందాలు చేసి, డబ్బులు సంపాదించి మళ్ళీ రూలింగ్లకు రాగానే వాటిని కాపాడుకోవడానికి ఎంపీ ఎలక్షన్లు అయినాక 6 నెలల ముందు నర్సారెడ్డి ద్వారా మన కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లను వెంబడేసుకొని నిన్న మళ్ళీ ఆయన ఏమంటాడు, ప్రెస్ మీట్ పెట్టి మైనంపల్లి హనుమంతన్న గారికి, జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటసామన్న గారికి, అలాగే మా మెదక్ జిల్లా రథసారథి, ఆయన పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పెరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కొరకు 6 నిమిషాలు కష్టపడుతున్న వ్యక్తి అంజనేయులు గౌడ్ అన్న గారికి, మా 3 మనోహరాబాద్ మండలానికి జూపల్లి మల్లారెడ్డి గారిని, తూప్రాన్కు నాగలోపల్లి సర్పంచ్ కలకల్ నాగరాజ్ మహేందర్ అన్న, నాగలోపల్లి సీనన్న చెప్పాలి. ఇప్పుడు నా మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు కావేరి వెంకటరెడ్డి. ఆ రోజు నర్సారెడ్డి వైపు చెప్పిగా బెంగళూరులో వండుకుంటే ఇదే వెంకటరెడ్డి రేవంత్ అన్నకు చెప్పి, రేవంత్ అన్న అన్నాడు, ఆయన ఫోనే కలవది, ఎట్లనయ్యా ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, లేదన్నా అదన్నా ఇదన్నా అని చెప్పి బెంగళూరు పోయి వెంకటరెడ్డి తీసుకొని వస్తే మొన్న నాగలోపల్లిలో వాళ్ళ సొంత అత్తమ్మ నిలబడితే ఒడగొట్టడానికి చూసినావు. నువ్వు సొంత అత్తమ్మ నిలబడితే ఒడగొట్టడానికి చూసినావు. నీకేం కావాలి? ఈ రోజు డబ్బులే కావాలి కదా నీకే, వేరేది ఏదో. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నరసా గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాడి చెట్లపై నుంచి పడి మృతి చెందిన గీత కార్మికుల ఎక్స్గ్రేషియాను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, బ్రాందీ షాపులో 25% వాటాను గౌడ్లకు కేటాయించాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ ఇచ్చినందుకు గర్వపడుతూనే రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా బీసీ సంక్షేమ శాఖతో పాటు ఆబ్కారీ శాఖను పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదా అదే మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ ఉన్నాడు కనుక మరి ఆయన మంత్రికి ఇచ్చి మరి ఆబ్కారీ శాఖ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు సభాధ్యక్షులు అరికట్టడం కొరకు చేస్తున్నటువంటి కార్యాచరణ కనుక ఆ ప్రమాదం అరికట్టాలంటే ఎవరైతే తాడి చెట్లు పైకి వరకు ఎక్కి వృత్తిని కొనసాగిస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి సేఫ్టీ మోకులను ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కుల ఆత్మగౌరవమైనటువంటి సర్వాయిపేట ఏదైతే పాపన్న జనగామ జిల్లా ప్రకటించడంలో
కొంత మరి వాళ్ళు లైసెన్స్ కావాలని గీత కార్మికులు పెట్టుకుంటే దరఖాస్తు పెట్టుకునే నుండి 30 రోజులలోపు ఆ లైసెన్స్ ఇవ్వాల్సినటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ 3 సంవత్సరాలైనా ఎవరు తీయట్లేదు. రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కొరకు అక్కడ లైసెన్సులు ఇవ్వకుండా కొన్ని ప్రాంతాలు అడ్డుకుంటా ఉన్నారు. వాటిని వారు కూడా మరి ముందుండి ఇవాళ గత ప్రభుత్వము 15% బ్రాండ్ షాపులలో ఇచ్చింది. మీరు ఎక్కిస్తామన్నారు, మీరు ఇంకొక 10% పెంచుంది. దీనివల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడదు. మీరు మహేష్ గౌడ్ సీఎం గారు చాలా చతురత వ్యక్తి. ఏదైతే ఆర్థిక భారం లేని ఇమ్మీడియట్ సాంక్షన్ చేస్తారో మీరు ఒక 2 గంటలు వారికి కనుక ఫీడ్బ్యాక్ ఇస్తే ఈ 15% 25% అవుతుంది. ఈ విధంగా మరి గీతా కార్మికులకు లాభం చేసే కార్యక్రమంలో మీరు ముందుంటే మేము మీ అనుకుంది మిమ్మల్ని మా భుజాల మీద వెతుకుంటాం. ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు కుంజా శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ప్రత్యుత్తరం ఇచ్చారు. మరి సీఎంకు కౌంటర్ ఇచ్చే స్థాయి వాళ్లకు ఉందంటే సిగ్గుచేటు. ఎందుకంటే ఒక వార్డ్ మెంబర్గా పనికిరాని వ్యక్తులు ఒక సీఎంకు చిట్టినాడు ఆనాడు ఈనాడు అనుడు ఎంతవరకు ధర్మం అనేది వాళ్ళే ఆలోచించాలి. దీని మీద కేసులు కూడా అవుతాయి అనేది మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఎవరైనా మన షాబాబ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు చూపి ఆయనకు చెప్పేంత స్థాయి మీకు ఎవరైనా సరే నేను పేరు పెట్టి చెప్పా, మీరు దయచేసి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే రేపటికి మీకు ఏ విధంగా జవాబు ఇవ్వాలో ఆ విధంగా జవాబు ఇస్తాము. దయచేసి మీరు ఈ రకంగా నేను నోరు జారుతుంటే ఎవరు అల్లిపల్లి చిన్న హోదా చిన్ననే ఉండాలా. మీతో మాట్లాడే స్థాయి కూడా కాదు నాది, అయినా సరే మాట్లాడుతున్నా. చిట్టినాయుడు అంటే ఒక సీఎంని పట్టుకొని చిట్టినాయుడు అంటారు. మతి ఉందా? మతి స్థిమితంగా ఉందా మీకు? ఒక ఎమ్మెల్యే గారిని పట్టుకొని శ్రీశైలం కూడా అంటున్నారు. కరీంనగర్ జిల్లా ప్రజావాణిలో తెలంగాణ సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఫిర్యాదు చేశారు. 2019-2024 మధ్య ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి పనులు అప్పులు చేసి పూర్తి చేశామని, ఇప్పటికీ బిల్లులు అందలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మేము 2019 నుంచి 2024 వరకు పదవి చేసిన సర్పంచులమండి. తాజా మాజీ సర్పంచులందరికీ రావాల్సిన మాకు గ్రామ పంచాయతీ నుంచి రావాల్సిన బిల్లులు అప్పుడు ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ అధికారులు అందరూ చేయమని మెడ మీద కత్తి పెట్టి పని చేయించిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు గ్రామంలో అప్పటికప్పుడు ఒక గేట్ వాల్ ఖరాబ్ అవుతుందండి. గేట్ వాల్ ఖరాబ్ అయితే గ్రామ పంచాయతీలో మేము సర్పంచులం మేము సహకరించలేదా ప్రభుత్వానికి? ఇప్పుడున్న మేము సహకరించడం వల్లనే కదా ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు పాదయాత్రలో మా కరీంనగర్ పాదయాత్రలో కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, మీరు భయపడకండి సర్పంచ్లారా, మీరు భయపడకండి, మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ బిల్లులు. సిద్దిపేట జిల్లాలో ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఒక సర్పంచ్ చనిపోయాడు. దయచేసి ఇప్పటికైనా చాలామంది సర్పంచ్ల స్థితిగతులు కానీ బ్రతుకులు కానీ చాలా ఘోరంగా ఉన్నాయి. సీతక్క, అప్పుడు మీరు అసెంబ్లీ వేదికగా చాలా మీకు గొంతు విప్పారు. దయచేసి ఇప్పటికైనా గొంతు విప్పి మా యొక్క ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు, ఉచిత ఆర్టీసీ, మెట్రో పాసులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి చింతకింది మధుసూదన్, జిల్లా ఉపాధ్యక్షులు అరికిల్లా జీవన్ పాల్గొన్నారు. ఉచిత విద్యను అందించాలి. గట్టిగానే జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. ఈడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్. ఈడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్. ఈడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. అర్హులైన జర్నలిస్టులందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ ఈడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్. ఈడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. ఈడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్. ఈడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్. ఈడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. అర్హులైన జర్నలిస్టులందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో కోళ్ల ఫారాల వల్ల తీవ్ర దుర్వాసన ఈగల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తూ అధికారులు వెంటనే స్పందించి ఫారాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామాలు ఖాళీ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. వాటర్ ఎన్నో ఉన్న నీళ్లు కలుషితమై మేకలు జీవాలు మనుషులు జ్వరాలు వచ్చి అంటే తాగే నీళ్ళలో కూడా ఈగలే పట్టుకొని బయట ఉన్న పిల్లలు చిన్న పిల్లల మీద మొత్తం ఈగలే ఆలి ఉంటున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా చచ్చిపోతున్నారు. మొన్న ఇళ్ళ మేకలు కుంటల మేకలు నీళ్లు తాగి 4-5 మేకలు చచ్చిపోయినాయి, ఎడ్లు చచ్చిపోయినాయి. దాని పరిష్కారం ఈ కోళ్ళపారం వల్ల మనుషులే ఊరే కాల్ చేయవలసి వస్తుంది. తండకు ఇక్కడ ఉమ్మందలపల్లికి 3 ఊర్లకు హాని కలుగుతుంది కాబట్టి దీనికి చట్ట ప్రకారంగా గవర్నమెంట్ చర్య తీసుకొని ఈ కోళ్ల ఫారానికి నిషేధించి బంద్ చేయాలని కోరుతున్నాము. ఈ గ్రామ ప్రజలు దయచేసి దీని వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. చిన్న చిన్న పిల్లలు ఇట్లా బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభయామానంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తామన్న మంత్రులు. యాదగిరిగుట్ట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మక్తల్ నారాయణపేట రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్న మంత్రి వాకిటి శ్రీహరి. సర్వే విజయవంతం కావడానికి అందరూ సహకరించాలన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. బీసీ రిజర్వేషన్ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలన్న ప్రజాప్రతినిధులు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.